చెప్పరా 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 రే నువ్వు రేప్ చేసినందుకు నాకు ఎలాంటి ఫీలింగ్ లేదురా, కానీ ఎవరిని రేప్ చేసావో చెప్పరా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చేసింది నిజమే, కానీ ఎవరిని చేసింది చీకట్లో చేశాను కాబట్టి చెప్పటం కష్టం. చెప్పాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి? పరీక్ష. పరీక్ష? వాళ్ళ పరీక్షలు ఎప్పుడో అయిపోయినాయి, పుస్తకాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయిరా? పిచ్చి మామా, పరీక్ష అంటే పుస్తకాల పరీక్ష కాదు, శీల పరీక్ష. శీల పరీక్ష? ఓ చెమ్మ నీళ్లు, ఓ గులాబీ పువ్వు తీసురా, 5 నిమిషాలు చెప్పేస్తా. ఓకే. ఓన్లీ 5 minutes. బాబు నాయనా, పరీక్ష చేస్తావో ప్రయోగమే చేస్తావో నీ ఇష్టం. ఆ క్యాండిడేట్ ఎవరో చెప్పరా? ఇది కూడా అవుట్. ఇది కన్య. ఏమి నా భాగ్యము. ఇది కన్య, డౌటే లేదు. ఈవిడ కూడా. చూసారా నా పాతివ్రత్యం? పాతివ్రత్యం? నువ్వు కూడా కన్యవైతే వీళ్ళిద్దరు ఎలా పుట్టారతా? ఈ డౌట్ నాకెందుకు రాలేదు చెప్పా. రే ప్రశ్న జవాబులు లేని పరీక్షలు పెట్టిన చంపకరా. రే ఆ రోజు ఎవరితో ఏమేం గుసగుసలాడావో నాతో చెప్పరా, లేకపోతే తోలు తొమ్మాలాంటి నీ కాళ్ళకు నా తల బాదుకుని చచ్చిపోతా. ఆగు, నా భార్య నాతో పంపిస్తే చెప్తా. ఈ బట్టతలని నేను చస్తే ఒప్పుకోను. అలా అనకమ్మా, మన నరసింహారావు బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? మన గౌడి గారిది బట్టతాలు కాదా, ఆయన గొప్పవాడు కాలేదా? నారా చంద్రబాబు గారిది ఫుల్ హెయిర్, ఆయన ముఖ్యమంత్రి కాలేదా? నందమూరి హరికృష్ణ గారిది కర్లింగ్ హెయిర్, ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కాలేదా? నా కథలు చెప్పకండి. అది కాదమ్మా, మీరు ఇంకేం మాట్లాడకండి. మీకేం జుట్టున్న మొగులతో హాయిగా మీరు బాగానే ఉంటారు. రేపు గ్రూప్ ఫోటో దిగితే ఈయనొక్కడే సపరేట్ గా ఎంత అసహ్యంగా ఉంటారో నాకు తెలుసు. ఐఎమ్ సారీ. మావా 2 నెలలు ఓపిక పట్టు, తాత అవుతావు నీకే తెలుస్తుంది. అప్పుడు వచ్చి ఆశీర్వదిస్తా. ఈ చెప్పు తీసుకో. అన్నా ఏంట్రా గేర్లో కలిసి బిల్డింగ్ లన్నీ సిమెంట్తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. అలాగే అడ్రస్ అడిగా. ఇదో గురు, ఈ అడ్రస్ కి ఎలాగెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలిసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు, ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేషియాలి ఉండాలా? ఫేషియల్ ఉండాలా? నువ్వు అడుగు, నీ ఫేషియల్ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడ కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటగా రక్షలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అవుతారా? బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరో ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారని మాట. తప్పండి తప్పండి. బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెట్టరేమో. చిచ్చి, దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే ఆ అబ్బాయి గారు కొట్టిసర్లు. మన మిన్న అదృష్టం. పదా సరిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమిటన్నారా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు?
మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంపతీసి పోలీసులేనా? వాళ్ళకంటే గొప్ప నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబే నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటావు. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మి ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ వెళ్ళు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో ఈ సామాన్యుడు కాదు. అది చెప్పేసి. అరే సుబ్బు, అసలు ఏమీ మారలేదురా ఇక్కడ, అలాగే ఉంది మొత్తం. పల్లెటూరు నుంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు, సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా, మన బాబులు మాస్టారు. అవునరా. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తుపట్టాలా? నేను సీన్ అండి, వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. అలాగా, సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం, సెటిల్ అయ్యారన్నమాట. నాకు పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాకి ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. ఏంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. వీడే ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను, అందుకనే. ఎందుకు కొట్టకండి, ఎందుకు కొట్టకండి, కొట్టకుండా ఎట్లనే కొట్టకుండా. ప్లీజా, ఎందుకే ప్లీజు. కళ్ళని పట్టుకుని కొడతావేంటి? నీకేం బాబు, మొన్నటిదాకా రౌడీ ఏం చేసేసి బతికేసావు, ఇప్పుడేమో బిజినెస్ చేస్తున్నావు. కానీ మేమట్ట కదే, మేము తమర్లాగా రౌడీజం చేయలేవే. పొద్దున్నే 7 గంటలకు నిద్రలేచి మొహం కడుక్కొని స్నానం చేసి తిని తినక టిఫిన్ తిని ఇది గట్టించిన దిక్కుమాల టిఫిన్ బాక్స్ ఒకటి బ్యాగులో పెట్టుకొని పడుతూ లేస్తూ బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ టైంకి బస్సు రాక ఎప్పటికో వెయిట్ చేయగా బస్సు వచ్చి అది ఎక్కడానికి ఎక్కడ లేని జనం వచ్చి ఎక్కడానికి నాకు చిరాకు వచ్చి ఎక్కిన తర్వాత ఆయాసం వచ్చి బస్సులో నిలబడడానికి చోట్లేక కూర్చోడానికి సీట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే ప్రతి బస్ స్టాప్ లో కూడా మతాబులోకి మందు కూరినట్టుగా కండక్టర్ గారు జనానికి కూర్తా ఉంటే అష్ట కష్టాలు పడుతూ ప్రయాణం చేస్తూ దిగవలసిన బస్ స్టాప్ లో దిగడానికి వీలు లేకపోతే నెక్స్ట్ స్టాప్ లో దిగి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆఫీసు ఆలస్యంగా వెళ్లి ఆఫీసర్ గారి చేతిలో అందరి ముందు డబ్బులు తిని సాయంత్రం దాకా పనిలో కొట్టుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ బస్సు పట్టుకుని పడుతూ లేస్తూ ఇంటికి వచ్చి 4 చెంబులు నీళ్లు పోసుకొని కొంచెం రిలాక్స్ అవుదాం కదా, 2 పెగ్గులు వేసుకుందాం కదా అని చెప్పి నేను అనుకుంటుంటే 2 దెబ్బలు వేస్తుందని 2 దెబ్బలు కొట్టి నేను 2 పెగ్గులు వేసుకోవాలి. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్